ఇక్కడ అంటున్నాడు, నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. దేవుడేమో రాజుగా చేసినందుకు బాధపడ్డాడు. ఎప్పుడైతే ప్రభు సమూయేలుకి చెప్పాడో, సమూయేలు ఇప్పుడు ఏమంటున్నాడు? కోపావేశుడై, అయ్యో దేవుని మాటనే ధిక్కరించేసాడే వీడు, అయ్యో అని కోపావేశుడై రాత్రి అంతయు యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. ఇప్పుడు ఎవరు మెలుకొని ఉన్నారు? రాజు మెలుకొని ఉన్నాడా? దేవుని సేవకుడు మెలుకొని ఉన్నాడా? చెప్పండి. దేవుని సేవకుడు ఎప్పుడు మెలుకొని ఉన్నాడు? రాత్రి అంతయు యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. సౌలాగా లేడు. విశ్వాసి కూడా రాత్రంతయు మొరబెట్టలేరు. ఏదో నీ ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తావు, మర్చిపోతావు. కానీ దేవుడి సేవకుడు నువ్వు దిద్దబడే వరకు కూడా మొరబెడుతూనే ఉంటాడు. వాడు మొరబెడుతూనే ఉంటాడు, పశ్చాత్తాపడుతూనే ఉంటాడు, కన్నీరు విడుస్తూనే ఉంటాడు. నేను కొంతమంది వ్యక్తులు మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. ఏమన్నా తెలుసా? ప్రభా, వారు నరకానికి వెళ్ళకూడదు, కానీ ఇక్కడ సరి చేయబడాలి. ప్రభా, వారు నరకానికి వెళ్ళకూడదు, ఇక్కడే సరి చేయబడాలి. నువ్వు దండిస్తావో, బుద్ధి చెబుతావో, మరణానికి అప్ప చెబుతావో, మంచానికి అప్ప చెబుతావో నాకు తెలియదు, కానీ వాడు పరలోక రాజ్యములో మాత్రం ఉండాలి. అది దేవుని సేవకుని ప్రార్థన. ఇప్పటికి కూడా చనిపోయి 20 సంవత్సరాలు అయిపోయిన సేవకుల కొరకు ప్రార్థన చేస్తానండి కొన్నిసార్లు. నేను ఆ సేవకుడు బలహీనత నాకు తెలుసు. ప్రభా, ఎంతో కష్టపడి సేవ చేశాడయ్యా ఈ సేవకుడు, ఎంతో కష్టపడి సేవ చేశాడు. చివరి టైంలో రాంగ్ స్టెప్ వేసాడయ్యా. ఆ రాంగ్ స్టెప్ను బట్టి అతను నరకానికి వెళ్ళిపోకూడదు. ప్రభా, అతను చేసిన పరిచర్యని మీరు జ్ఞాపకం చేసుకుని క్షమించండి ప్రభా. తన బిడ్డలు అలాంటి ప్రార్థన చేయరేమో, కానీ నేను ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటాను. వేదన నాకు కలుగుతూ ఉంటుంది. చూడండి, మన జీవితంలో కూడా ఏమండి, ఎవడో ఏదో అయిపోవాలి, నేను నరకానికి వెళ్ళిపోవాలి, వాడు నరకానికి వెళ్ళిపోవాలని నువ్వు ప్రార్థన చేస్తే సాతానికి జతకాడివి అవుతావు. సాతానికి జతకాడివే. అర్థమవుతుందా? ఏదో రకంగా పరలోక రాజ్యం వెళ్ళాలి, కానీ ఇక్కడ దండించబడాలి, దిద్దబడాలి, త్రవ్వబడాలి, కొట్టబడాలి, ఏడవబడాలి. ఇక్కడ ఏదైనా జరగవచ్చు, కానీ అక్కడ ఆత్మకు మాత్రం సేఫ్టీ కావాలి. అది చేయాలి ఎవరైనా సరే, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు. వాడు నరకానికి వెళ్ళిపోవాలని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు సాతానికి జతకాడివు. సాతానికి జత కలిగిన వ్యక్తి. ఎప్పుడు అలాగే చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనకపోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన చెలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారము ఏం పెట్టాడమ్మా? జయ జీవితం ఒక చెలను నాటేశాడు. పొందాడు జయం. ఇతను ఒక విశ్వాసి రాంగ్ స్టెప్ వేసినప్పుడు కూడా జయం పొందినట్టుగా నడుచుకుంటూ ఉంటాడు. నేను ఒక దైవజనుడి, మంచి దైవజనుడిని ఎరుగుదాను. ఆ దైవజను దగ్గర విశ్వాసులు నన్ను కలిసినప్పుడు అంటారు, మా సేవకుడు ఏం చేస్తాడండి ప్రార్థన, మా సేవకుడు ఏం చేస్తాడండి ప్రార్థన. మేము
అబ్బో మేము వెళ్ళిపోయి గంటల తరబడి రైల్వే స్టేషన్లో మోకరించి గంటల తరబడి మేము ప్రార్థన చేస్తాం, ఆయన ఏం చేస్తాడండి? అలాంటి వాళ్ళందరూ ఏల్చిపోయారు. దేవుడు ఎన్నుకున్న దైవ సేవకుడు వేరు, విశ్వాసి వేరు. దేవుడు ఎన్నుకున్న సేవకుడు ఒక 5 నిమిషాలు ప్రార్థన నీ 2-3 గంటలతో ప్రార్థనతో సమానం. ఎప్పుడైనా సరే దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న దైవ సేవకుని యొక్క ప్రార్థన 5 నిమిషాలు ప్రార్థన నీ 3 గంటల ప్రార్థనతో సమానం. అది ఎందుకు? పిలువబడినవాడు, అభిషేకించబడినవాడు, ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. చూడండి ఎంత బలం ఉంటుందో తెలుసా? 16 వచనం మనం చూస్తే, సమూయేలు నీవు మాటలాడ పని లేదు. ఈయనన్నాడు, అయ్యో నేను అన్నీ చేసేసానండి, నేను అన్నీ నువ్వు చెప్పినట్టుగా అన్నీ చేసేసాను. అమాలేకి వెళ్ళి పూర్తి నిర్మూలన ఎక్కడ చేశాడు? బల్చిని కడగా పెట్టాడు, అగాగరాజుని అట్టి పెట్టేశాడు. దేవుని మాట ఏం లేదు, దేవుని సేవకుని మాట ఏం లేదు. ఈయనకి ఎలాగుందో తనకి అన్నీ చేసినట్టుగానే ఉంది, కానీ ఏం చేశాడా? లేదు, ఏమీ చేయలేదు. అప్పుడు సమూయేలు నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సువైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. ఎప్పుడు అభిషేకించాడు? ఆయన అల్పుడిగా ఉన్నప్పుడు అభిషేకించాడు. అల్పుడిగా. ఎంత తగ్గించుకున్నాడండి. అయ్యా నేను ఏ మాత్ర పోడిని అన్నాడా? అభిషేకానికి ముందు ఏమన్నాడు? బెన్యామీను గోత్రములో నేను ఏ పాటి వాడిని, నా గోత్రం ఏ పాటిది, అయ్యో నన్ను ఎన్నుకున్నారా అని ఎంతో పశ్చాత్తాపడి క్రొత్త మనసు పొందినటువంటి సౌలు, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి శత్రువుల్ని ఓడించిన సౌలు. అందుకని అంటున్నాడు, నీవు అల్పుడిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సువైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరి యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాటను ఏమండి నీవు ఎందుచేత యెహోవా మాట వినక? ఏమండి దేవుని మాట వినాలా వినొద్దా? మనం చెప్పండి, వినాలా వినొద్దా? వినాలి. నేను వినాలి, మీరు వినాలి. మనమందరము దేవుని మాట వింటే దేవునికి మన మీద ఎంత ప్రేమ వస్తుందో తెలుసా? నేను బెంగళూరులో ఉన్న ఆదివారం, నిన్న ఆదివారం కాక అంతకుముందు ఆదివారం, ఈ 3 సెంటర్లో కూడా సేవ ఎలా జరిగింది, ఎలాగొచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఏం జరిగింది అన్నీ ఫోన్ చేసి మాట్లాడతాను. మా అబ్బాయితో కాదు, ఇక్కడున్న వాళ్ళతో లేకపోతే అక్కడున్న వాళ్ళతో మాట్లాడతాను నేను. అలాగే మాట్లాడితే ఒక ఆయన చెప్పాడు, ఏమండి వర్షములో తడుచుకుంటూ కరిముల్లాను సుబాన్ బి వచ్చి పాటలు పాడారండి అన్నప్పుడు కళ్ళంటే నీళ్ళు పెట్టుకున్నాను నేను. ప్రభా నీకు చాలా వందనాలు. నా హృదయంలో ఎంత సంతోషించానంటే అంత సంతోషించాను నేను. వెంటనే మళ్ళీ ఆ నైట్, ఆ సాయంత్రము అబ్బాయికి ఫోన్ చేస్తున్నాను, అయ్యా మీరు వర్షములో తడిసి వచ్చారంట కదా రేపల్లి అన్నాను. అవునండి, చాలా వందనాలు. నేను ఎంత సంతోషపడుతున్నానంటే దేవుడు ఎంత సంతోషపడుతున్నాడు.
వర్షం వచ్చినప్పుడు నీ ఇంటి దగ్గర నుండి మందిరానికి వచ్చినప్పుడు దేవుడు సంతోషపడతాడు, దేవుని సేవకుడు సంతోషపడతాడు. ఎంత ఇరుకైన ఇబ్బంది అయినా నీ కష్టంలో శ్రమలో దేవుని కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు మొట్టమొదట సంతోషపడేది దేవుడు. సెకండ్లీ దేవుని సేవకుడు సంతోషపడి దేవుని స్తుతిస్తూ ఉంటాడు, ఆరాధిస్తూ ఉంటాడు. నా బిడ్డలు, అందుకని 3 యోహాను పత్రిక అనుకుంటా అక్కడ అంటాడు, నా పిల్లలు సత్యము చెప్పుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. అబ్బా, ఎవరిని బట్టి? నా చూడండి ఏమన్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకెక్కువైన సంతోషము లేదు. అబ్బా, నా పిల్లలు సత్యం మాట్లాడుతుంటే, భక్తి చేస్తుంటే, మీ గురించి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటాడు దేవుని సేవకుడు. అయ్యా, ఎంత శ్రమలో కూడా ఈ బిడ్డ దేవుని యొక్క భక్తి చేస్తుందయ్యా, ఇంత కష్టములో కూడా దేవుని భక్తి చేస్తుందా ప్రభువా, ఎన్ని శ్రమలు వచ్చిన దేవుని కానీ దేవుని సేవకుని కానీ నిందించి మాట్లాడకుండా భక్తి చేస్తున్నారయ్యా, మీకు వందనాలు అని దేవుని సేవకుడు నిన్ను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు, ఆరాధిస్తూ ఉంటాడు, ఘనపరుస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద అభిషేకించను, మరి యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము. వారు ఎవరండి? వారు లయమగు వరకు అంటే ఏంటి? మొత్తం లయమైపోవాలి. కానీ అలాగే చేయలేదు. నీవు నిన్ను కూడా లయం చేయాలి. అన్యాచారాన్ని, కులమత ఆచారాన్ని అన్నిటినీ లయం చేసే వరకు నువ్వు రక్తము కారునంతగా శ్రమపడాలి. పడగలుగుతున్నావా? ఇంకేమన్నాడు, వారితో లయమగు వరకు వారితో యుద్ధము చేయమని చెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి. చాలామంది ఇప్పుడు పరిస్థితులు ఇవే. అల్పులుగా, ఆరంభంలో అల్పులుగా ఉంటారు, దీనులుగా ఉంటారు. కొంచెం కలగగానే ఏమైపోతుందంట, దేవుని మాట వినక దోపు మీద ఎగబడి. నువ్వు ఎవరినైతే బంధువులను వదిలిపెట్టావు వారితో స్నేహం చేస్తావు, ఏ అన్యాచారాన్ని అయితే వదిలిపెడతావు మరలా మెల్లిగా దానిలో పాతుకుపోతావు. నువ్వు దేన్నైతే విడిచిపెట్టావో దానిలో మరలా వెనక్కి తిరిగి చూసి లోతు భార్యలకు ఉప్పు స్తంభం అయిపోయే పరిస్థితి కలుగుద్ది. అది ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. ఏం చేశాడమ్మా? కీడు చేశాను. బా, ఎంత భయంకరం. అందుకంటాడు సౌలు అంటాడు, అందుకు సౌలు ఆ మాట చెప్పండి చేసింది అది. సేవకుండా నువ్వు ఆ మాట మాట్లాడదు, నువ్వు ఆ మాట మాట్లాడదు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగాగును తీసుకుని వచ్చేదని కానీ అమాలేకీయులను నిర్మూలము చేసేదని నేను. ఏం చేశాడు? ఎద్దులనేమి, చిన్నలనేమి, పెద్దలనేమి అన్నీ నిర్మూలన చేయమంటే బలిసిని అన్నీ వేరుగా ఉంచాడు. అగాగును కూడా వేరుగా ఉంచాడు. అగాగుని ఎవరు చంపాలి? రాజు చంపాలి. ఎవరు చంపారు ఇప్పుడు ఇక్కడ? దేవుని సేవకుడు చంపాల్సి వచ్చింది. బా, ఎంత దౌర్భాగ్య స్థితి. ఎవరు చంపాలి? రాజు చంపాలి. రాజు దగ్గర ఉన్న సేవకులు చంపాలి. కానీ ఇక్కడ దేవుని మహిమపరచడానికి దేవుని సేవకుడే చంపేశాడు అగాగు రాజుని. చూడండి ఎంత భయంకరం. 24వ వచనం మనం చూస్తే,
సౌలు జనులకు దడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. చూడండి, జనులకు దడవకూడదు ఒక సేవకుడు. జనులకు దడిసి భక్తి మార్చకూడదు. ఒకడు అంటాడు, ఈ ప్రసంగమే చేయాలా, నేనుండానని తెలియదు ఆయనకి, నేనుండానని తెలియదు ఆయనకి, నేను దెబ్బతిని ఉండాను కదా, ఈ ప్రసంగమే చేయాలంటాడు ఒక్కొక్కడు అని. ఒక అతను మానేశాడు మందిరానికి. మరలా 3-4 ఏళ్ళు అయిన తర్వాత మరలా దేవుని మందిరంలోనికి వచ్చాడు తగ్గించుకొని. ఒక ప్రసంగం చేసేటువంటి వాడు ఏమండి, ఒక ప్రసంగం చేసేటువంటి వారు ఒకళ్ళ మాటిని ప్రసంగాన్ని మార్చకూడదు. దేవుని పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తుందో అలాగే నడవాలి. లేకపోతే నీ మీద ఏదో కక్ష పెట్టుకుని బోధ చేస్తే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి. గోడకి బాల్ వేస్తే బాల్ ఎగిరొచ్చి నాకు కొట్టదా? దేవుడు ఏది చేయమంటే అది చేయాలి. ఒక ప్రసంగంలో ఎప్పుడో వచ్చింది, వస్తుంది. ప్రసంగం అన్న తర్వాత ఏదో ఒకటి మనకి తగులుతూనే ఉంటాయి. ఒకడప్పుడు మీకు ప్రసంగం చేసి ఇక్కడ బోరుని పడి ఏడుస్తూ ఉంటాను. నాకే తగులుద్ది నా ప్రసంగం, నాకే. కొన్నిసార్లు ఎక్కడో ఒక ప్రసంగం చేశాను, గర్భము తీసేస్తే అది నరహత్య అని బోధ చేశాను. ఈ సేవకుడు కడుపులో పెట్టి దాచుకుంటాడనుకున్నాను. ఈ సేవకుడు వాక్యంలో చెప్పేశాడు కాబట్టి మందిరానికి వెళ్ళరు. ఏంటంట, అయ్యో నేను ఈ పని చేశాను ప్రభా, నిజమేనయ్యా, బుద్ధి లేనిదాన్ని నన్ను క్షమించండి అంటే దేవుడు క్షమిస్తాడు. దేవుని సేవకుడు ఈ వాక్యం చెప్పాడు కాబట్టి నేను రానని మానేస్తే దేవుని దృష్టిలో నువ్వు దోషివుతావు. మళ్ళీ ఇదే ప్రసంగం ఇంకో చోట వచ్చేది, అక్కడ కూడా మానేస్తావా? చెప్పండి. వాక్యం మారదు, బైబిల్ మారదు, సేవకుడే మారుతాడు. వాక్యానికి ఎప్పుడు బలం ఉంటుంది. చూడండి, కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ నేను పాపము తెచ్చుకొండిని కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతో కూడా రమ్మని సమూయేలుని వేడుకొనెను. సమూయేలు ఎన్నడూ ఒప్పుకోలేదు. చాలా బాధ కలిగింది సమూయేలుకి. దేవుడు ఏడుస్తుంటే నేను ఏడవాలి, దేవుడు నీ మీద కోపంగా ఉంటే నేను కోపంగానే ఉండాలి. దేవుడు నీ మీద కోపంగా ఉంటే నేను మంచోడిగా నీకు రాసి పూసి గోడకి సన్నం మామూలుగా మట్టి గోడకి అద్దితే దేవుడి ముందు నన్ను లెక్కడుగుతాడు. తర్వాత చివరిగా 35వ వచనం, సౌలు బ్రతికిన దినములు అన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలుని గూర్చి దుఃఖాక్రాంతుడాయను. అబ్బా, దేవుని సేవకుడు ఏడుస్తూనే ఉంటాడు. వాళ్ళు మానేసిన, అయ్యో నేను చేసిన మేళ్ళని, ఆ మేళ్ళులన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర ఏడుస్తూనే ఉంటాడు. దేవుని సేవకుడు వాపోతూనే ఉంటాడు, కన్నీరు విడుస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు? ఆయన చనిపోయేవారికి, సేవకుడు చనిపోయేవారికి వారి నిమిత్తం వేదన పడుతూనే ఉంటాడు. కొంతమంది వ్యక్తుల గురించి మన దగ్గర నుంచి వెళ్ళిపోయినా వారి గురించి ఏడుస్తూనే ఉంటాను. ఒక ఆమెను ఎంత ప్రేమించానంటే, నేను నా తల్లికి ఆమె నేను కమల పిల్లలు అనుకున్నాను నేను. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి ఎంత ప్రేమించాను. ఆమె నేను నా తల్లికి
మేమిద్దరం కమల పిల్లలు. ఒకవేళ నా బ్లడ్ ఇలా ఘాటు పెట్టి ఆమె బ్లడ్ కూడా ఇలా ఘాటు పెడితే మా ఇద్దరి మ్యాచ్ అయిపోతాయి. ఎంత ప్రేమించాను ఆలోచన చేయండి. అంత ప్రేమించాను వ్యక్తిని. 3 సంవత్సరములు రేయనక పగలనక ఆమె కొరకు ఏడుస్తూనే ఉన్నాను. 3 సంవత్సరాలు ఏడ్చానండి. మామూలుగా ఏడవలేదు నేను. మీటింగులు పెట్టినప్పుడు బయట కుర్చీ వేసుకుని ఆ వ్యక్తి అలాగే మరలా మందిరంలోకి వచ్చినట్టు ఊహించుకుంటూ ఏడ్చుకుంటూ ఉండేవాడిని. కళ్ళంటే నీళ్ళలా కారిపోతూ ఉండే. 3 సంవత్సరాలు అయింది. అప్పుడు ప్రభుని అడిగాను, ప్రభా ఈ ప్రేమ నాలో నుండి తీసేయ్యా, ఈ ప్రేమ నాలో నుండి తీసేయి, నేను ఇక ప్రేమించను, మీరే చేయాలి. చూడండి ఎంత ప్రేమించానంటే నా సొంత తోబుట్టు కన్నా 100% ఇంకెక్కువ ప్రేమించాను. నేను కమల పిల్లలుగా భావించాను. ఏడ్చి 3 సంవత్సరాలు ఏడ్చానండి ప్రతిదినం. ప్రభుని అడిగాను, ప్రభా కొద్ది తీసేయండి అని. ఎప్పుడైతే ప్రార్థన చేశానో చేసిన వారానికి నాలో నుండి ఒక ప్రేమ అనేది అలాగే వెళ్ళిపోయింది అంతే. ఎన్నడూ ఇక బిడ్డ మరలా నా ప్రార్థనలో కానీ నా తలంపుల్లో కానీ నా ఆలోచనలో కానీ ఎన్నడూ రాలేదు. అలా చూసినా రాదేక. చూడండి దేవుడు ఎంత కృప చూస్తాడు. ఇక్కడ సౌలు బ్రతికిన దినములు అన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గురించి దుఃఖాక్రాంతుడాయను, మరియు తాను సౌలుని ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా ఇప్పుడు 2 ఏడుస్తున్నారు. 1 దేవుని సేవకుడు, 2 దేవుడు ఏడుస్తున్నాడు. దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు అల్పుడిగా ఉండు. దేవుని దృష్టికి నువ్వు యోగ్యమైనది భక్తి చేయగలవు. దేవుని సేవకుని మనం ఏడ్పించకూడదు. దేవుని సేవకుని మనం దుఃఖపరచకూడదు. పత్రికల్లో రాస్తాడు, వారి దుఃఖముతో ఆ పని చేసిన ఎడల చాలా అపాయం. మనం అలాగే చేయకూడదు. దేవుని మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. నిన్ను గురించి నన్ను లెక్క అడుగుతాడు. నీ గురించి ఏదైనా నేను చెడ్డగా చేసినా, లేకపోతే తప్పుగా చేసినా, నేను ఏదైనా నీకు ద్రోహం తలబెట్టినా, కీడు తలబెట్టినా, దేవునికి నేను లెక్క అప్పగించాలి. తెలుసా నీకు? లెక్క అప్పగించవలసిన వారై ఉన్నారు కనుక మీ ఆత్మలను వారు కాయిచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన యెడల మీరు ఏమన్నాడు? మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక దేవుని సేవకుడు నీ కొరకు ఆనందముతో ప్రార్థన చేయాలి. వారి మాట విని వారికి ఏం చేయాలి? నువ్వు లోబడాలి. నాకంతా తెలుసు, నాకు తెలుసు. ఏంటి తెలిసేది? ఏం లేదు. అపవాది నిన్ను వాడుకుంటాడు. ఒకడన్నాడు రేపల్లో, ఒకప్పుడు దానియేలు గారి మాట విన్నామండి, ఇప్పుడు ఎందుకు వింటాను, అంతా నాకు తెలిసిపోయింది అన్నాడు. మంచంలో పడి ఏడుస్తున్నాడు. ఏంటి తెలిసేది? మా గురువు గారు నన్ను ఆయన్ని ఒక చోటే పంపించాడు. అరవపల్లి వెళ్ళాం, వాక్యం చెప్పి వస్తున్నాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు పోతే ఒకటి పోతే అది ఇల్లు ఊడ్చి ఎతికి అది దొరికినప్పుడు సంతోషించబడద్దని వాక్యం చెప్పాను. అక్కడ వచ్చేటప్పుడే అక్కడి నుంచి మొదలుపెట్టాడు రేపల్లో వచ్చేవారికి, ఇది కాదు వాక్యం, ఎట్టా కాదు అట్టా, అట్టా కాదు ఎట్టా అని.
చాలా బాధ పెట్టేశాడు. దారిలో చాలా బాధ పెట్టేశాడు. బాధ పెడితే మా గురువుగారి దగ్గరికి వెళ్ళాయా, ఇలాగంటున్నాడండి, ఈ వాక్యం చెప్పానటంటే, అయ్ బుద్ధి లేనోడా నోరు మూసుకో. ఆయన నాయకుడు, ఆయన చెప్పినట్టు నీ వినాల్సిందే అని అన్నాడు. అంతే. మా సేవకుడు చెప్పిన మాట అండి ఇది. నేను అబద్ధం చెప్పట్లేదు, బైబిల్ బట్టి చూస్తున్నాను. నేను అబద్ధం చెప్పడం నాకు ఇష్టం కాదు. ఒకటే మాట అన్నాడు. ఆయన నాయకుడు, ఆయన చెప్పినట్టు లోబడి పశువుల్లాగే మేము వెంపడబడాలి ఆయన అంటే అన్నాడు. అవును, పడాలి. ఆయన మాట ఈయన లోబడి అన్నాడు. చాలా బాధ పెట్టేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్నేమో దేవుడి సేవకుడిగా చేశాడు, ఆయనేమో అలాగే ఉంచాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పలకరీలా బ్రదర్ వందనాలు అన్నాం అన్నాడు. ఆమె అంటే చాలా ఇష్టం. అక్క అక్క అంటే ఉండేవాడిని. ఆమె కూడా చాలా తమ్ముడు అంటూ ఉండేది. ఆమె పలకరించింది కానీ ఆయన పలకరీలా. తర్వాత బెంగళూరు వెళ్ళాడు కూతురి దగ్గరికి. మా అమ్మాయి మా అల్లుడు గారు అక్కడ కనపడ్డారు బెంగళూరు చర్చిలో, ఎల్ఎఫ్లో. అమ్మా మీ నాన్నగారి ఫోన్ నెంబరు అని ఫోన్ తీసుకుని, హలో నేను పలానా, ఎవరు భయ్యా నువ్వు? నాకు ఎప్పుడు ఆ పేరు కూడా మర్చిపోయాను నేను. ఎవరు నువ్వు అన్నాను. నేనయ్యా నేను పలానా పేరు అంటున్నాడు. నువ్వెవరు? నాకు పలానయ్యా అని అన్నాడు. అప్పుడు అన్నాను, వందనాలు బ్రదర్, బాగున్నారా అన్నాను. నువ్వు ఎప్పుడవుతావు బెంగళూరు, మన ఇద్దరు మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏడవలేకపోయాడు. కలిసి ఉండేటువంటి స్తోడు ఈయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏడవలేకపోయాడు. అక్కడ బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ కలుస్తా అంటే ఈ మగోడు ఎంత దౌర్భాగ్యుడు, ఆలోచన చేయండి. దౌర్భాగ్యుడు. బిడ్డకి దెయ్యం పడితే అర్ధరాత్రి గడి వేసుకొచ్చాడు మా ఇంటికి. ఎవరి వల్ల కాలేదు అక్కడ రేపల్లో. అంటే నేను మగోడిని చెప్పట్లేదు. నేను అదేమీ మాట్లాడింది, పలానా చర్చికి వెళ్ళాను, ఈ అమ్మాయి బట్టి 15 రోజులు అవుతుంది, ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోదామని చూస్తున్నాను, ఈ అమ్మాయిని పాపంలో పడేయాలని చూస్తున్నాను, కానీ నా వల్ల కావటం లేదు. అక్కడ చర్చిలో పెట్టారు, అక్కడ వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను, నీ చేతుల్లో నేను చిక్కిపోయానని ఏడుస్తుంది దెయ్యం. అని రాత్రి 12 గంటలకు వేసుకొచ్చాడు. ప్రార్థన చేసాం, పేరు చెప్పింది, వెళ్ళిపోయింది దెయ్యం. కృతజ్ఞత లేనోడు. చాలామంది ఉంటారు కృతజ్ఞత లేనోళ్ళు. మనం అలాగ ఉండకూడదు. దేవుని సేవకుని ద్వారా నువ్వు మేలు పొందినప్పుడు కృతజ్ఞత కలిగి జీవించు. నీకు చేయబడిన మేలుని జ్ఞాపకం చేసుకో. నీకు చేయబడినటువంటి మేళ్ళని మాత్రమే నువ్వు జ్ఞాపకం చేసుకో. మా ఇంటి ఎదురుగుండా ఒక ఆమె ఉండేది. ఆమె జోలికి ఎవ్వడు వెళ్ళా సెంటర్లో. ఎప్పుడు ఏదో ఒకటి రాధాంతం పెట్టుకుంటుంది. మమ్మల్ని కూడా అంటూ ఉండేది, మా అమ్మగారిని అంటూ ఉండేది, నన్ను తిడుతూ ఉండేది, మా అక్కలను తిడుతూ ఉండేది. నా తల్లిగారి వరదలో ఈ లోతు నీళ్ళలో చనిపోయినప్పుడు మన పిల్లలు అక్కడికి వచ్చారు మా అమ్మగారిని సమాధి చేయడానికి, ఎంత లోతు నీళ్ళల్లో. అప్పుడు ఆమె శవం అక్కడే ఉంది. వేడి అన్నము పచ్చడి నెయ్యి వేసుకుని అందరికీ తీసుకుని వచ్చి పెట్టింది. తినేదాకా ఊపిరాడనివ్వలేదు. మన పిల్లలు, నేను అందరం తిన్నాం. ఆమె ఎన్ని తిట్టినా చేసిన మేళ్ళు మాత్రమే నేను జ్ఞాపకం చేసుకున్నాను చచ్చిపోయేవారికి. నేను నా కొరకు, నా తల్లి చనిపోయి నేను ఎంతో శ్రమలో ఉండగా వేడి అన్నం నెయ్యి తీసుకుని వచ్చి అందరికీ పెట్టిందయ్యా. ఆ మేళ్ళని నేను మర్చిపోను, ఇప్పటికి కూడా మర్చిపోను. నేను ఆమె చచ్చిపోయినా నేను ఇప్పుడు మర్చిపోలేదు. నీ జీవితంలో చేసిన మేళ్ళని మర్చిపోతే నీకు చాలా కష్టమైపోతుంది. ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తమైతే రేపు శనివారం ఇదే వాక్యం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ప్రభు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.